యొక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుంది అసలు? పోటీ అనేది హోరాహోరీ ఉంటుందా? ఒకవైపు వెల్లంపల్లి శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, మీరేమనుకుంటున్నారు అసలు? వెల్లంపల్లి శ్రీనివాసరావు తన పని తను చేసుకుంటున్నాడు. ఆయనకి టికెట్ ఖరారు చేశారు వైసీపీ వాళ్ళు. ఈ సెంటర్లో బోండా ఉమాది ఇంకా టికెట్ ఖరారు కాల. లిస్టులు అయితే ప్రకటించారు, మరి లిస్టులు అయితే ప్రకటించారు కదా. ఇప్పుడు అలయన్స్లో వీళ్ళు అడుగుతున్నారు, బీజేపీ కలిసింది కదా, బీజేపీ వాళ్ళ సీట్ ఇది. మరి వీళ్ళు ఏమిస్తారు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం బాగుంటుంది, వైసీపీ వాళ్ళు ప్రచారంలో ముందుకెళ్తున్నారు, మిగతా పార్టీలు వెనక ఉన్నాయి. అంటే ఇక్కడ మల్లది విష్టికి కాదని ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం అనేది ఎట్లా చూడాలి? అది వాళ్ళ పార్టీ నిర్ణయం, మనం మాట్లాడటానికి లేదు. దీని మీద చాలా మీరు స్థానికులు ఏమంటారు? ఆ వ్యతిరేకత నిజమేనా? మొత్తం స్థానిక వ్యతిరేకత ఉంది. ఈ 5 ఏళ్ళలో అంత సర్వనాశనం చేశాడు ఈ జగన్ గారు అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు, అలాగే బాబు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీరేమంటారు అసలు? ఈ 4 మాటలు చూసి మాట్లాడే మాటలన్నీ కూడా పనికి వాళ్ళ మాటలు అంటారు. ఎవరు మాట్లాడారు? ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. మేము ఏది చేస్తామని చెప్పండి, గుండె దగ్గర వేసుకుంది. మగాళ్ళు అంటే ఎన్టీ రామారావు మగాడు, ఇందిరాగాంధీని ఎదిరించి నిలబడి గెలిచాడు ఆయన మగాడు, పార్టీ నిలబెట్టిన ఆయన. అప్పట్లో ఎన్టీ రామారావు గారు పార్టీ మేము తెలుగుదేశం. అప్పుడు ఆ పార్టీని దొంగతనంగా దొబ్బేశాడు ఎవరో చంద్రబాబు నాయుడు. దొబ్బేసి వాళ్ళ కొడుకులకి అన్యాయం చేశాడు, వాళ్ళు ఎవరిని దగ్గరికి రావట్లా. ఈయన మొత్తం అని చేసుకున్నాడు. అయినా రక్త సంబంధికులు కూడా ఎవరిని రానివ్వట్లా. చంద్రబాబు నాయుడుకు భయం వేసింది ఏంటంటే నేను గెలవను అనే భయం వచ్చి ఇన్ని అన్ని పట్టుకుంటున్నాడు. అదే దమ్ము గెలవడైతే నేనే నుంచుంటాను, నన్ను గెలిపించుంటాను అనొచ్చుగా. వైసీపీ నాయకులందరూ విమర్శిస్తున్నారు, జనసేన పార్టీని కూడా తాగట్టు పెట్టావు ఏదో అంటున్నారు. మీరేమంటున్నారు అసలు? పవన్ కళ్యాణ్ గారు ఆయన సీట్ ఆయనకి వెళ్తాడో లేదో ఆయనకి తెలియదు, ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే తెలియదు. అదంతా చంద్రబాబు నాయుడు జగన్ గారిని అధమ పాతాళంలోకి తొక్కేస్తారని యుద్ధం ఇస్తా అంటున్నారు. ఈయన తొక్కిపోతున్నాడు, పాతాళానికి ఈయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒక ఏళ్ళు ఎదటి మనిషి చూపిస్తే 4 ఏళ్ళు మన వెనక చూపిస్తాం. మనం మాట్లాడే మాటలన్నీ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అన్నయ్య కంటే మేధావి కాదు కదా, చిరంజీవి గారి కంటే మేధావి కాదు. మరి ఆయన మూట ముందు సదురికి కాంగ్రెస్కి అమ్మిపోయాడు, ఈయన మూట ముందు సదురికి టీడీపీ అమ్ముడైపోతున్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నారంటే కులపరంగా కులాలని మోసం చేస్తున్నారంతే. అంటే చెల్లికి పడతలేదు కదా మీరు ఓడించండి, మేము ఇది చేస్తాము అని గుండె ధైర్యంగా చెప్పి ప్రజల్లోకి వెళ్ళమనండి, గెలుస్తారు. అది లేకుండా అది సైనికులు కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని అనుకున్నారు. ఇప్పుడు అలయన్స్లో చూసుకున్నట్లయితే దానికి భిన్నంగా కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో. అంటే యాజ్ ఏ ఓటర్గా మీరేం చెప్పదలుచుకున్నారు అసలు? ఆయన సీఎం అనుకుంటున్నారు. వాళ్ళు సీఎంగా అరిసేవాళ్ళు ఎవరికి ఓట్లేవు, అరిసేవాళ్ళకి ఎవరు ఓట్లేవండి. అంతా 18 సంవత్సరాలకి తక్కువ వాళ్ళే. 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? పెద్ద నాయకులందరూ కూడా మాటలు అయితే ఘాటుగా మాట్లాడుతున్నారు చాలా వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్ బట్టి నువ్వే నా 4వ పెళ్ళం అంటూ మాట్లాడడం, ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ గారు కూడా వీళ్ళని కూడా చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు అసలు? చాలా తగ్గఫోరుగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఏది ఏమైనా ఓటర్ ఇది ఫైనల్.